అనేటువంటి కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. అది వాళ్ళు ఏమంటున్నారంటే 6 పథకాలు ప్రధానంగా, అందులో ఒకటి మహిళలకి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి 1500 రూపాయలు నెలకి ఇచ్చేటువంటి పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. 20 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు చెప్పారు. లేకపోతే వాటి బదులు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ రెండు అసలు మొదలే పెట్టకుండా హిట్ అని మీరు ఎలా అంటారు? మేము ఆల్రెడీ చెప్పినటువంటి వాటిలో 4 పథకాలు ఆల్రెడీ అమలు చేసాం. ఇప్పుడు మా గురించి అంటే మేము పథకాలు అమలు చేయలేదనో లేదు ఇంకోటి చెప్పే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 4000 పెన్షన్ ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? ఉచిత బస్సు ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? గ్యాస్ సిలిండర్ ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? రైతులకి 20,000 రూపాయలు ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? ఏ ఒక్కటి కూడా చేత కాదు అన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసే వాటిల్లో బొక్కలు ఎత్తికేటువంటి ప్రయత్నం చేయడం తప్పు కదా. 1000 రూపాయలు ఓన్లీ 1000 ముసలి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేది లేదు. ఈ పార్టీ షెడ్కి వెళ్ళిపోయింది, ఇంకా ఆ షెడ్ లోనే ఖతం అయిపోయింది. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నారు శేఖర్ రెడ్డి గారు. సార్ ఇప్పుడైనా నేను మాట్లాడొచ్చా లేకపోతే మధ్యలో మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తా ఉంటారా? ఎవరు చేయరు, ప్రశాంతంగా మీరు 5 నిమిషాలు కొద్దిసేపు, ఎందుకంటే ఫస్ట్ నాకన్నా ఎక్కువ మీరే మాట్లాడారు కదా, అందుకోసం ఒకసారి పర్మిషన్ తీసుకున్నాను. నాయుడు గారు సార్ ఒక విషయం చెప్తున్నా సార్, నేను ఒక 5 నిమిషాలు టైం నాకు ఇస్తాను. జనసేన వాళ్ళకి ప్రశ్నే లేదా? వాళ్ళని అడిగాను కదా, సూపర్ 6 లో అసలు మీరు 2 మొదలు పెట్టకుండా హిట్ ఎలా అంటారని. అలాగనే మిమ్మల్ని కూడా మీరు మాట్లాడే దాన్ని బట్టి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటాం. అసలు అడగదు అంటే అడగం, మీరే చెప్పాల్సింది. నాకు దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్, నాకు 5 మినిట్స్ టైం ఇస్తే నేను వాళ్ళిద్దరికి సమాధానం చెప్పాను. ఆల్రెడీ 18 మినిట్స్ మాట్లాడారు. కాదు, మీకు 6 నిమిషాలు సమయం ఇద్దామని నేను డిసైడ్ అయ్యా. మీరు చెప్పండి సార్. మొదటగా అనంతబాబు గారి గురించి మాట్లాడారు సార్. అనంతబాబు అనే ఒక వ్యక్తి వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసిన తర్వాత, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవన్నీ కూడా, ఆ పర్సనల్ ఇష్యూలు హత్య చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని అరెస్ట్ చేసి 200 రోజుల పాటు జైల్లో పెట్టింది. ఎప్పుడు అరెస్ట్ చేశారు? 200 రోజులు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? తెచ్చుకున్నాడు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ చేశారు? సార్ మధ్యలో ఎప్పుడు అరెస్ట్ చేశారు? మీరు అబద్ధం చెప్తే కుదిరింది. సార్ 200 రోజులు జైల్లో పెట్టారు. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబు గారిని వెనకేసుకొచ్చుంటే, దర్యాప్తు చేసిన అధికారులు ఛార్జ్ షీట్ లో ఏదైతే లొసుగులు పెట్టుంటే ఫేవర్ గా రాసి ఉంటే 90 రోజుల్లో బయటకు రావాలి కదా. హత్య కేసులో 90 రోజుల్లో బయటకు రావాలి కదా. 200 రోజుల పాటు లోపల ఉన్నారంటే ఆ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి లోపల ఉన్నారు. అనంతబాబు గారిని వెనకేసుకురాలా. అదే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు, పాత వీడియోలు సార్, 2019 ఎన్నికలకు ముందున్న వీడియోలు, అవి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో తిరిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో ప్రయాణించాడు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పర్సనల్ విషయాల్లో చంపుకున్నారు సార్. వీళ్ళు అధికారంలో ఉంటే కులం గురించి మాట్లాడకూడదండి సార్. దళితుడైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి విజయ్ కిరణ్ ఎన్నోసార్లు గగ్గోలు పెట్టావు కదా. మరి మీకు చెప్తున్నా, మీరంటే చెప్తారంటున్నా, సందర్భం లేకుండా మచిలీపట్నం ఎట్ట మాట్లాడాడు చెప్పండి. కొంచెమైనా సిగ్గుండాలి. మళ్ళీ ఇప్పుడు సమర్థించుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి. అది మీకుండాలి, సిగ్గు మీకుండాలి. అనంతబాబు అనేవాడిని ఇంకా కేసుకొస్తుంటే సిగ్గు మీకుండాలి. సిగ్గు లేకుండా మాట్లాడతాను, సిగ్గు గురించి మాట్లాడతావు, సిగ్గు లేకుండా మాట్లాడతావు, సిగ్గు గురించి మాట్లాడతావు. నేను ఎట్ట మాట్లాడండి, సిగ్గు లేకుండా ఏంటి? సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నాడు? సిగ్గు లేకుండా ఏంటండి? ఆయనకి సిగ్గు లేదేమో, ఆయన పార్టీకి సిగ్గు లేదేమో. పర్సనల్ గా మీరు పర్సనల్ గా దయచేసి ఇప్పుడు చక్కగా సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం. ఎవరు తప్పు, ఎవరు పర్ఫెక్ట్ గా చేశారు, ఎవరు చేయలేదనేది అంతవరకే మాట్లాడుకుందాం. బ్రహ్మనాయుడు గారు, మీరు వాళ్ళంతసేపు మాట్లాడుతున్నా కామ్ గా ఉన్నారు. నేను ఎక్కడ డిస్టర్బ్ చేయాల. ఎన్ని అవాకులు చవాకులు వెయిట్ ఇక్కడ ముగ్గురుతో మాట్లాడాల్సి వస్తుంది. నాకండి వెయిట్ సార్. ఒక విషయం సార్, మరి అనంతబాబు గారిని ఆ రోజు దళితుడు అని చెప్పి ఇట్టంటోళ్ళే కదా సార్ మాట్లాడింది. మరి ఏదో ఆయన మీద దాడి చేస్తే సమర్థిస్తా ఉన్నారు, ఇలా మాట్లాడారు అలా మాట్లాడొచ్చా అని. మరి
మత్తు డాక్టర్ సార్ సుధాకర్ అని ఉమ్. ఆయన ముఖ్యమంత్రి గారిని తిడతాడు, తాగేసి రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ తిడతాడు, పబ్లిక్ డిస్టర్బ్ చేస్తాడు. ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు చంపలాయన్ని, ఎవరు కొట్టలాయన్ని. ఆయన చనిపోతే ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన్ని తిడితే ఒక డాక్టర్ ని పట్టం లేకుండా కొడతారు, ఒక డాక్టర్ ని కొడతారు అంటే ఒక ఆరోపి. ఉండండి, ఉండండి. చెప్పండి. సిగ్గుండాలి మధ్యలో డిస్టర్బ్ చేయడానికి సిగ్గుండాలి. నేను చేయలేదు, నాకు సిగ్గుండా అవసరంలా, మీకు సిగ్గుండా అవసరంలా, దానికి సిగ్గుకి సంబంధం ఏంటి? తప్పుడు మాటలు మాట్లాడితే మీరేమంటారు సుధాకర్ గారిని ఆ రోజు కులాన్ని ప్రస్తావించారు అనేది మీ వాదన బాగుంది, కంటిన్యూ చేయండి. వారు సమాధానం చెప్తారు, సార్ వాళ్ళు మాట్లాడినామండి, కామ్గా కూర్చొని వింటూ ఉంటా. సార్ కంటిన్యూ చేయండి, మాట్లాడండి విజయ్ కిరణ్ మాట్లాడు. నువ్వు చెప్తే మాట్లాడడానికి కూర్చోవాలి ఇక్కడ, వద్దులేండి. నువ్వుగా చెప్పాల్సింది. వద్దులేండి. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడు నువ్వుగా చెప్పడానికి. మళ్ళీ మాట్లాడుతూ బుద్ధి లేకుండా మళ్ళీ మాట్లాడుతూ నిజాలు జనాల్లోకి వెళ్ళకూడదు. ఇలా మధ్యలో వచ్చి మీ పార్టీకి మీ పార్టీ ప్రతినిధులకి ఎంత కులాహంభావం నేను చెప్తా విను. కోరుకటాన్ని లేవు వాళ్ళవాడు కాదంట, వర్రా రవీంద్రారెడ్డి మాత్రం వాళ్ళవాడంట. అత్యంత జుపుత్సాకరంగా మాట్లాడిన వర్రా రవీంద్రారెడ్డి